ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ముందళ్ళు ఎలా ఉన్నారో ఆటోమేటిక్గా తర్వాత ఫాలో అవుతూ ఉంటారు. ఒకసారి ఆ ట్రెడిషన్ క్రియేట్ అయినప్పుడు ఆ పద్ధతి చక్కగా మరి ఎక్కడికైనా కూడా పనులు ఉన్నాయి తెలియజేస్తున్నాను. కొంచెం అడల్పు చేస్తే దీన్ని బాగుండేది అనుకో, మరి కొంచెం చేసి పెట్టాడు, బాగుంది ఆయన, గుడ్. పోతే అయినను అంటాడు ఎక్కడ, అంతేనా? సంఘాల్లో అన్నప్పుడు మాట్లాడేటప్పుడు అయినను మనలో కూడా కొన్ని లోపతాపాలు ఉంటాయి, వాటిని కూడా సరి చేసుకోవాలి. ఇక పొగిడారు కదా అని చెప్పేసి భారతదేశంలో ఒక ట్రెండ్ ఏంటంటే వెస్ట్రన్ కి ఈస్టర్న్ కి, మనం తూర్పు దేశాలు అంటారు, మనం ఇటు మీరు గమనించే ఉంటారు కదా, సూర్యుడు బంగాళాఖాతంలో నుండి లేస్తున్నట్లుగా క్లారిటీ. మరి దీనిని తూర్పు దేశాలు అంటారు మనం అన్నింటిని కూడా. తూర్పు దేశపు జ్ఞానులు అన్నప్పుడు ఇజ్రాయేలీలకు మనం తూర్పుని ఇంకా ఉన్నాం కాబట్టి మన ప్రాంతం నుండి అనేది అందుని బట్టి ఒక ఐడియా. సో దీస్ ఆర్ ఈస్టర్న్స్, ఇవి తూర్పు దేశాలు. అవి వాళ్ళంతా కూడా పశ్చిమదే, వెస్టర్న్స్ అన్నారు వాళ్ళు. అందుకని వెస్టర్న్ వాళ్ళ కల్చరు మన కల్చర్ చాలా విషయాల్లో తేడా ఉన్నాయి. మన విధానాల్లో ఏంటంటే పొగడకూడదు. మనం ఎందుకో మన పెద్దలు అలా నేర్పారు, పొగిడితే చెడిపోతారు. అక్కడ వెస్ట్రన్ కల్చర్లో ఎలా ఉందంటే ప్రతిదానికి పిల్లాడితో స్కూల్లో ఉన్నప్పుడే వాడు ఏదైనా చిన్న మంచి పని చేస్తే పొగడ, అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. నాన్న వెల్ డన్, బాగా రాసావు నాన్న, నువ్వు నోట్స్ బాగా రాసావమ్మా అంటే ఇంకా బాగా రాస్తుంది అనేది వాళ్ళ కల్చర్ అలా ఉంది. మరి ఎందుకని మనకేంటంటే ఇదిగో పొరపాటును కనుక నువ్వు బాగా రాసిందని అనమాక, అన్నావంటే ఇక రాయదు, అది గర్వం వచ్చేస్తుంది అనేది మనకు నేర్పారు. ఈ రెండు రకాలైన విధానాలు, మరి ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రెండు విధానాలను మీరు గమనించుకుంటూ అవసరమైనప్పుడు అభినందించాలి, మరి కొన్నిసార్లు మనం గద్దించాలి కూడా. వెస్టర్న్ ఈస్టర్న్ కలుపుకుంటూ పోవాలని మీకు నా మనవి. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేను మొన్న చెప్పాను, మళ్ళా మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని కృపలో నేను మొన్న యెహోషువ గ్రంథాన్ని చదవడానికి ప్రభు సహాయం చేశాడు. విమానంలో ఎక్కి దిగే వరకు 24 అధ్యాయాలు కంప్లీట్ చేశాను. ఇంకా టైం ఉందని ఇంకా కూడా కొంత చదివాను. రెండు మూడు థాట్స్ చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 17లోనికి ముందు రండి. చాప్టర్ 17 3వ వచనం. యెహోషువ గ్రంథం అంటే 191వ పేజీ పాత నిబంధనలో ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే 191వ పేజీ పాత నిబంధనలో 190-91లో ఉంది. 17లో చదువుతున్నారు. మనష్షే ముని మనముడును, మాకీరు ఇను మనముడును, గిలాదు మనముడును, హెబెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అని రాయబడి. ఈ మనష్షే మీకు తెలుసు కదా, ఎవరి కుమారుడు? మనష్షే యోసేపు పెద్ద కుమారుడు. మనష్షేకు ముని మనవడంట, మాకీరుకేమో ఇను మనముడంట. అంటే ఇక్కడ మనముడు ఉన్నాడు, ముని మనముడు ఉన్నాడు, కొడుకున్నాడు, తండ్రి ఉన్నాడు. కాబట్టి ఇక మిస్ అయింది ఏదైనా ఉందంటే ముని మనము, ముత్తాతకు ఫాదర్. ఇను మనముడు అనే పదం మనం ఎక్కువ వాడడం. నేను అనుకోవడం ఇను మనముడు అంటే బహుశా ముని మనముని యొక్క కుమారుడై ఉండవచ్చు. అయితే ఈ సంతానం అంతా కూడా యోసేపుది. ఈ సందర్భం ఏంటంటే యెహోషువ గ్రంథంలో మీరు చదివినట్లయితే యెహోషువ గ్రంథాన్ని ఎలా విభాగించారంటే, ఇజ్రాయేలీలు మరి
ఎక్సడస్ నిర్గమకాండములో నిర్గమము అంటే బయటికి రావడం. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు బయటికి రావడాన్ని నిర్గమం, ఎగ్జిట్. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద హాల్స్ లోనికి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అని రాస్తారు. ఎగ్జిట్ అంటే బయటకు అని. తెలుగులో రాయాలంటే విమానంలో రాసేటప్పుడు నిర్గమము అని రాస్తారు. నిర్గమము అంటే బయటకు పోవు మార్గము. అందుకని దాని తెలుగు తర్జుమాలో ఏం రాశారు? నిర్గమ కాండము. ఇక్కడ బయటకు పోయేది. ఎక్కడి నుండి బయటకు పోయేది? ఐగుప్తులో నుండి బయటకు వచ్చే దానిని గురించి రాశారు. అట్లాగా ఆ విషయాలన్నీ మోషే నడిపించిన తర్వాత మోషే వెళ్ళిపోయాడు, ప్రభువు పిలిచాడు. ఇప్పుడు మోషే తర్వాత యెహోషువ మరి నెక్స్ట్ లీడర్ గా వచ్చాడు, తరువాత నాయకునిగా. అందులో ఈ యెహోషువ గ్రంథం యొక్క సంగతులు ఏమిటంటే, యెహోషువ గ్రంథం ఇశ్రాయేలీల మోషే తరువాత తమ నాయకుడైన యెహోషువ నేతృత్వంలో కానానును స్వాధీనం పరచుకోవడం కొరకు వివరిస్తుంది. ఈ గ్రంథములోని ప్రముఖ సంఘటనలు యొర్దానును దాటడం, యెరికో పతనం, హాయి యుద్ధం మరియు నిబంధన పునరుద్ధరణ. దేవుడు మరల నిబంధనను పునరుద్ధరించాడు. కానాను స్వాధీనం, స్వాస్యాల పంపకం అంటే వాళ్ళ యొక్క స్వాస్యాలు ఎలా పంచుకున్నారు. ఇశ్రాయేలీలకు స్వాస్యాలను పంపాడు. అందులో భాగమే మనం ఇప్పుడు చదివిన వచనం. స్వాస్య పంపకం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒక సంస్థలోనైనా, ఒక వ్యవస్థలోనైనా, ఒక సంఘంలోనైనా, ఒక కుటుంబంలోనైనా. చాలా మంది పెద్దోళ్ళు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన నోట్లో నుంచి మాట బయటకు రానివ్వకుండా, ఏది ఏమీ చెప్పకుండా అన్ని వాళ్ళ చేతుల్లో బిగబట్టి గుటుక్కుమంటున్నారు, గుడ్డు పెడుతున్నారు. అలాంటి వారికి ఇలాంటి పదాలే రైట్ అని నా ఉద్దేశం. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలేమో చెప్పండి ఇబ్బంది పడిపోతున్నారు. కొన్నిసార్లు పెచ్చగొట్టుడు కొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉండగానే స్వాస్థ్యం గురించి కొంచెం ఆలోచన చేసి పెట్టుకోవాలి. మళ్ళా కల్చర్లోనికి వస్తే వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ వాళ్ళు వెళ్ళబోయే ముందు ఎవరికి ఏమిటి అనేది విల్ రాసి దాన్ని లాయర్కో అక్కడ అప్పచెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చనిపోయినా అప్పుడు లాయర్ చెప్తాడు, ఇదిగో మీ నాన్న ఇలా అనుకున్నాడు, ఇలా రాశాడు. ఏంటంటే ఇక ఆయన ఏమి రాశాడో అదే జరుగుతుంది. ఎందుకనంటే అతడు సంపాదించింది అయితే. ఒకవేళ మళ్ళా తాత సంపాదించింది అయితే అందరికి సమాన హక్కులు ఉంటాయి. ఇవన్నీ మీకు లా తెలుసు. లానే ఇది ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాన్ని లా అంటారు, ధర్మ శాస్త్రం. ఆ తదుపరి మరి యెహోషువ గ్రంథాన్ని మనం చూస్తాం. యెహోషువ గ్రంథములో ఇప్పుడు పంపకాలలో ఉన్నారు. ఓకేనా? ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? 17వ అధ్యాయంలోనికి వచ్చాం. 17వ అధ్యాయంలో మనష్షే, ఆయనకేమో మునిమనోడంట, ఆఖీరికేమో చదువురా మళ్ళీ ఇంకొకసారి. హెపెరు కుమారుడునైనా సెలోపెహాదు. వాడి పేరు చెప్పడానికి ఇన్ని పేర్లు రాసుకుంటూ వచ్చాడు. చూసారా? సెలోపెహాదు. బైబిల్లో ఎందుకో గాని తండ్రులకు, తండ్రుల తండ్రులకు, తండ్రుల తండ్రులకు ఈ జీనియాలజీ ఏదైతే ఉందో, ఏమంటారండి దాన్ని, వంశావళి ఏదైతే ఉందో దానికి ప్రాముఖ్యతనిచ్చాడు. దానికి ప్రాముఖ్యతనిచ్చాడంటే కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉంది. కొంతమంది పిల్లల్ని అడగండి, మీ నాన్న పేరేంట్రా అంటే చెప్తారు, మీ తాత పేరేంట్రా అంటే కొంతమంది చెప్పలేరు. అర్థమైందా? నేను నిన్న మొన్న ఎవరిని అడిగా, మీ అమ్మగారు మరి వాళ్ళ ఇంటి పేరేంటి అని అడిగా, వాళ్ళ దేవురు అని అడిగా. అర్థమైందా? అంటే అమ్మమ్మ వాళ్ళ దేవురు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరేంటి వాడికి తెలియదంట. కొంతమంది తినడం, గంతులు వేయడం తప్ప అసలు రెండో పని లేదు. అంత లోతుగా నాకు తెలియదండి అంటున్నాడు. ఇదేమన్నా పెద్ద 150 అడుగుల లోతా? చెప్పండి మీరు.
ఏమ్మా, అమ్మమ్మ ఇంటి పేరు తెలుసుకోకపోతే కనీసం అమ్మ నిన్ను కన్నది కదా, ఆ అమ్మని ఎవరు కన్నారు, తల్లిదండ్రుల పేర్లన్నా కనీసం తెలియాలి కదా. బైబిల్లో అలాగ ప్రాముఖ్యతనిచ్చాడు. ఇట్స్ అ బిబ్లికల్ కల్చర్ టు నో అవర్ యాన్సెస్టర్స్. మన యొక్క పూర్వీకులు ఎవరు, మన తల్లిదండ్రులు ఎవరు, వారిని కన్నవారు ఎవరు, వారి పెద్దలు ఎవరు, వారి యొక్క ఐడెంటిటీ అంటే వాళ్ళ ఇంటి పేరేంటి, వాళ్ళ ఊరి పేరేంటి అని తెలుసుకోవలసిన అవసరం ఉంది. కొంతమంది చాలా స్మార్ట్ గా నీట్ గా వాళ్ళకి మాకు సంబంధాలు లేవండి అంటున్నారు. సేవా విధానంలోనికి వచ్చేటప్పుడు ప్రభు పనిని చేయడానికి ములక్కాయలు కోయడానికి రావమ్మా, దోసకాయలు తరగమమ్మా అంటే ఎక్కడ కుదురుద్దండి అని కొంతమంది సమాధానం ఇస్తారే, అలాంటి వారికి ఘాటుగా ప్రభు చెప్పాడు, నువ్వు నా సేవ చేయాలంటే ఇది మామూలు కాదు, నీ తల్లినైనను తండ్రినైనను ద్వేషించకుండా నువ్వు ఇక్కడ ఉండలేవు అన్నాడు. అక్కడ ఆ సందర్భం అది, అంతే తప్ప ద్వేషించి బండబొచ్చుకుని బాధమని కాదు. నాన్న చెప్పేవాళ్లే, పిల్లల్ని గద్దించడం అంటే, పిల్లలకు బుద్ధి చెప్పడం అంటే చింతబరిగిట్టి ఒక దెబ్బేయాలి తప్ప, చెప్పండి, బండ పట్టుకుని బుర్ర బద్దలు కొట్టమని అలా కానే కాదు. చిన్న విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడికి వద్దాం. ఇక్కడ మోషే మనష్షే ముని మనముడు, మాకీరు ఇను మనముడు, గిలాదు మనముడు, యాపేరు కుమారుడు నైన సెలోపిహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సిగ్గుపడకుండా మాకు అమ్మాయిలేనండి, అబ్బాయిలు లేరన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. తండ్రులు తల్లులు 1 2 3 4 కొద్దిమంది ఉన్నారు. రైట్, అమ్మాయిల తల్లిదండ్రులు. ఇది మళ్ళా కమింగ్ టు ద కల్చరల్ ప్రాబ్లం. మళ్ళా ఈ విధానాల్లోనికి వచ్చినప్పుడు కొంచెం మన కల్చర్ లో కష్టం. ఆడపిల్ల అంటారు, ఎవరు అన్నారట్లే. మగపిల్లోడైతే దేవునికి స్తోత్రం, ఆడపిల్ల అయితే ఏం చేద్దాంలే దేవుని చిత్తం. చూసారా ఎంత తేడా కనబడుతుందో? చూసారా? మరి మీరు గమనిస్తున్నారో లేదో, ఇప్పుడు బ్యాంక్స్ లో, టీచర్స్ లో భవిష్యత్తులో రిజర్వేషన్ మాకు కూడా కావాలి, అందరూ ఆడాళ్లే చేస్తున్నారు ఉద్యోగాలు అనే రోజులు మన దేశంలో వచ్చేస్తాయి అన్నట్లుగా కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మరి పురుషులకు లేదు. ఎందుకనంటే ఈ పిల్లలు, మగపిల్లలు వింటున్నారా మీరు, ఈ పిల్లలు చదివే విషయాల్లో లేరు ముందు. మగపిల్లలు అంటేనే అసలు మగవాడు ఏదో చెప్పారుగా మనకి, ఆడపిల్ల తిరిగి చెడితే మగాడు తిరగ చెడ్డాడని ఎవరో చెప్పారంట తాతలు, అదే పట్టుకున్నారు. వీళ్ళని అట్లా తిప్పుతున్నారు మీరు, పోతు రాజులని పేరు పెట్టి. అది వాక్యానుసారమైనది కాదు. ఆడపిల్ల ఏమీ తక్కువ కాదు. మలాలా అని పేరు విన్నారా? నిన్న ఈరోజు ఆమె పుట్టిన రోజు. తాలిబన్స్ కు వ్యతిరేకంగా పోరాడి ముస్లిం కుటుంబాల్లో నిలవబడి, మీరు ఎందుకు చదవనివ్వరు మన ఆడపిల్లలు చదవాలి, ఆడపిల్లలు చదవాల్సిందే అని ఆ దేశంలో ఉండి, ఎందుకో తెలుసా, వాళ్ళు మెదిలితే మెడకాయ కోసే పరిస్థితులు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో పోరాడి మరి అనేక మంది బిడ్డలకు చదువు నేర్పించి ఫైట్ చేసింది. ఒక చిన్న పిల్ల 17 సంవత్సరాల వయసు నుండి మొదలుపెట్టింది. మరి గొప్ప సంగతి, నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు ఆమెకు. ట్రంప్ గారు ఇప్పుడు నాకు ఎందుకు ఎవరు, మీరు ఎవరా, ఇవ్వండి అని గోల్ చేస్తున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్ గారు. ఇంతవరకు ఇవ్వలా, ఇంకా ఇస్తారేమో నాకు తెలియదు. గాంధీ గారికి ఇమ్మని ఇప్పుడు 16 సార్లు అప్లికేషన్ పెట్టారంట. ఏంటది? నోబెల్ పీస్ ప్రైజ్. ఇంతవరకు గాంధీ గారికి కూడా ఇవ్వాల. మరి అంత చిన్న పిల్లకి ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి ఏమి కాదు. ఇంతకు ఏం చెప్తున్నాను, ఆడపిల్ల అనడంలోనే మీరు అని ఒక్కసారి ఎరగదీయడానికి వీలు లేదు, పెదవి విరవడానికి వీలు లేదన్నమాట. ఇక్కడ చూడండి, మనోడికి పెహేద ఏం పేరు నాన్న, సెలోపెహాదుకి అచ్చంగా కుమార్తెలే పుట్టారంట. చాలా విషయాలు చెప్తా, వాక్యమే చెప్తా.
మీలో ఎంతమందికి తెలుసు మన కల్చర్ లో ఆడపిల్ల పుట్టాడు అని చెప్తే అత్త అక్కడికి వెళ్ళదు, పుట్టింది అని చెప్తే అత్త అక్కడికి పోదు. ఆ? ఆడపిల్ల పుట్టింది అని చెప్తే భర్త చూడటానికి వెళ్ళాడు. మా ఆయన ఇంకా రాలేదా, మా ఆయన ఇంకా రాలేదా, మా ఆయన ఇంకా రాలేదా అని పాప మా పిల్ల ఓ పక్కనేమో పురిటి నొప్పులు, తర్వాత మరి ఆ ఆపరేషన్ అయితే ఆ బాధ, వీటన్నిటిలో ఏదో పాపం ఆ పిల్ల అన్యాయం చేసేసింది, నేనే అన్యాయం చేసి ఆడబిడ్డను కన్నాననే బాధలో ఆ బిడ్డ ఉండేటట్లుగా అత్తింటి వారు చేసే కల్చర్ మనకు ఉందా లేదా మీరే చెప్పండి. ఉంది, ఉంది. కానీ ఇక్కడ ఒక సంగతి తెలుసా మీకు, వైద్యపరంగా ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుట్టాలా అనేది డిసైడ్ చేసేది ఎవరో తెలుసా? మీరు అన్నిటికీ దేవుడే అని చెప్తారు, అది నాకు తెలుసు, దేవుడే. కానీ అక్కడ వాడబడేది ఎవరో తెలుసా? మగవాడే. మగవాని యొక్క క్రోమోజోమ్స్ ఏదైతే ఉన్నాయో, కణాలు, వీర్య కణాలు, దానిని బట్టి అది ఆడపిల్ల మగపిల్లడా అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే కారణం ఎవరు? భర్తే. కాబట్టి ఆ పిల్లల మీద తోయడానికి వీలు లేదు. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన సంగతి, నేనేదో సొంతంగా చెప్పే మాట కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ సెలేపెహేదుకు అందరూ కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా. ఇందాక ఏమనుకున్నాం, ఆ పిల్ల పేరు మలాలా, అంతేనండి. ఈమె పేరేమో మహలా, నోయా, హోక్లా, మిల్కా, తిర్సా అని ఉన్నది. మొత్తం మళ్ళీ చెప్పండి. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఎంతమంది చెప్పండి, చెప్పండి. ఎవరిళ్ళు ఈ 5గురు? ఎవరు? అదేలే, సెలవుపేది యొక్క కుమార్తె. 5గురు కుమార్తెలు అనండి అమ్మా. మరి నాకు ముగ్గురు 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 అని కంగారు పడుతున్నారు ఎందుకు? ఇద్దరు ఆడపిల్లలేనాయా అని టెన్షన్ పడిపోతున్నారు ఎందుకు? 5గురు కుమార్తెలే, దేవునికి స్తోత్రం. అనున్నవి. వారు వారు అంటే ఎవరో చెప్పండి. ఈ 5గురు. ఎంతమంది కుమార్తెలైనా ఎంతమంది కుమారులైనా మీరందరూ ఒకే మాట మీద ఉండాలి. వీళ్ళు 5గురు ఒకే మాట మీద ఉన్నారు. ఇది ఏ సందర్భం? వాక్యంలో చెప్పండి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి ఇజ్రాయేలుకు వచ్చిన తరువాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్వాస్థ్యాలను, వాళ్ళ దేశాన్ని పంచుకునే సందర్భం. ఏమన్నా అంతేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. మరి ఆ పంచిస్తున్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో మరి ఈ 5గురు ఒకే మాట మీదకి వచ్చారంట. వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. యాజకుడైన ఎలియాజరు ఎదుటకిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటకిని, ప్రధానుల ఎదుటకిని వచ్చి, ఎవరెవరి దగ్గరికి వచ్చారంట? యాజకుడైన ఆడపిల్లలు ఎలియాజరు దగ్గరికి రావడం అంటే, యాజకుని దగ్గరికి రావడం అంటే మరి అంత తేలికైన పనేమి కాదు. ఒకటి, ఎలియాజరు అక్కడ ఉన్నాడు, యెహోషువ నాయకుడు అక్కడ ఉన్నాడు, ప్రధానులు అక్కడ ఉన్నారు కదా. 5గురు డేర్ చేశారు. డేర్ చేసి విషయాన్ని తీసుకుని వచ్చారు. ఆడపిల్లలే కానీ వచ్చారు. ఎందుకు వచ్చారో మీకు ఇక్కడ కాసేపటో తెలుస్తుంది. మీరు కూడా నిలబడాలి దేవుని పరిచర్యలో. చాలా దినాలుగా నేను ఆడపిల్లలు నిలబడొచ్చా, హక్కుల కొరకు నిలబడొచ్చా, పరిచర్యలో నిలబడొచ్చా, కుటుంబంలో నిలబడొచ్చా, మీకు కూడా అవకాశం ఉంటుందా అనే విషయాలు మాట్లాడుతూ వస్తున్నా. మరలా మరొక్కసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 5గురు కలిసి ఎక్కడికి వచ్చారంట? యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడని యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటకును వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యము ఇయ్యవలెనని
యెహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చెయ్యగా. ఏం చేస్తున్నారు? ఒక ప్రక్కనేమో రిఫరెన్స్ చెప్తున్నారు, మాకు కూడా హక్కు ఉందయ్యా. ఏంటి మమ్మల్ని ఆడపిల్లలని ప్రక్కన పెట్టారు? ఆడపిల్లలమే, కానీ మాకు కూడా రాజ్యాంగంలో ఇలా ఉందగా. ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేతో చెప్పాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా రిఫరెన్స్ ఉండాలి, వాక్యం ఉండాలి, జీవో ఉండాలి, రాజ్యాంగం ఉండాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక్కరి దగ్గర రాజ్యాంగం ఉందా? చెప్పండి. ఉంటే ఉందని చెప్పండి. మరి ఎందుకు చెప్పండి? మరి ఏం మాట్లాడతారు? మీరు వెళ్తున్నారు బజార్లో, ఎవరికన్నా యేసయ్యని గురించిన 4 మాటలు చెప్పారు. యేసయ్య రక్షకుడు అండి, విమోచకుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఈ సృష్టి అంతటిని ఆయన సృజించిన దేవాతి దేవుడు. మనుషుడు దేవునికి దూరమైన వేళ మానవుని కొరకు ఆయనే మనుష్యావతారిగా భూలోకానికి వచ్చాడండి. ఆయన నమ్ముకుంటే మీ జీవితాన్ని బాగు చేస్తాడండి, మేలు కలుగుతుందండి, బిడ్డలు దీవించబడతారండి. సృష్టికర్తను నమ్ముకొనడం ద్వారా ఈ లోకంలోనే కాదు, పరలోకములో కూడా యుగాయుగములు క్షేమంగా ఉండే కృప మీకు దొరుకుతుందండి అని మీరే చెప్తున్నారనుకో, అమ్మో అమ్మో అయ్యో మత మార్పిడి అని ఎవడన్నా పిచ్చెక్కినట్టుగా గంతులు వేస్తున్నాడు అనుకో, మీరు ఏం చెప్తారు? మీరు చెప్పాలి అంటే మీ దగ్గర ఉండాలి. నాయన, భారత రాజ్యాంగంలో 25, 26, 25 ఆర్టికల్ ప్రకారం ఎవరైనా గాని వారు మనసుకు వచ్చినటువంటి, మనసుకు నచ్చినటువంటి దైవాన్ని విశ్వసించవచ్చు, విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు. అది మంచిది, జీవితాలకు ప్రయోజనకరమైనది, నాకే కాదు ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనే అవకాశము ఉంటే, అనిపిస్తే ఇతరులను నొప్పించకుండా, బాధించకుండా వాళ్ళకు కూడా విశ్వాసమును గురించి బోధించవచ్చు. ఈ హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించిందండి. ఎందుకు మీరు అంత తొందరపడుతున్నారు? మీకు పర్మిషన్ ఉందా బజార్లో చెప్పడానికి అన్నారనుకోండి ఎవరన్నా. అవునండి, నిత్యంగా ఉంది కదా 25వ ఆర్టికల్లో, ఈ సంగతి మీకు తెలియదా అని మీరు చెప్పవచ్చును. చెప్పాలంటే మనకు వాక్యము తెలియాలి, చెప్పాలంటే మనకు రాజ్యాంగం కూడా. ఈ ఆడపిల్లలు ఉన్నారే 5గురు ప్రధాన యాజకుని దగ్గరకు వచ్చినప్పుడు, మరి ఈ 5గురు ఉన్నారే వీళ్ళు మరి యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు, వీళ్ళు మరి ప్రధానుల దగ్గరకు వచ్చినప్పుడు ఊరకే మాకు కూడా ఇవ్వండి బాబు, ఎట్టగొట్టకూడదు అదో అంటలా. మరి ఒక ప్రక్కన మనవే చేస్తున్నారు, హక్కు ఉంది, రైట్ ఉంది, అయినా కానీ ఏం చేస్తున్నారు? మనవి చేస్తున్నారు. బాగా వినాలి క్రైస్తవ సమాజం ఈ సంగతి. ఆంధ్ర క్రైస్తవ సమాజం, లేక తెలంగాణ క్రైస్తవ సమాజం, లేక తెలుగు క్రైస్తవ సమాజం, భారత క్రైస్తవ సంఘం, మనకు హక్కులు ఉన్నా మనం తగ్గే ఉండాలి. ఈ పాయింట్ బాగా తీసుకోవాలి మీరు. కొంతమందికి హక్కు ఉంది అంటే రెచ్చిపోతారు, చూసారా? ఏమండి, అందకపోతేనేమో కాళ్ళు, అందితేనేమో జుట్టు పట్టుకునే మనస్తత్వము వాక్యానుసారమైనది కాదు. అందితే జుట్టు అంట, లేకపోతే కాళ్ళు అంట. చూసారా? దొరికితే వేసేస్తారన్నమాట. అవకాశం లేదనుకో, బావు బావు అయ్యా 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 అంటారు. అలాగా కాదు. వీళ్ళకి ఇక్కడ జీవో తెలుసు, వీళ్ళకి ఇక్కడ హక్కులు ఉన్నాయి. వారి తండ్రికి మగపిల్లలు పుట్టలేదని వీళ్ళకి వచ్చే ఆస్తిని కూడా వాడి తండ్రి యొక్క అన్నదమ్ములే పంచుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు నడుము కట్టుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. పరిచర్యలో ప్రభు యొక్క కృపలో మీరు అవసరమైనప్పుడు నడుము కట్టుకోవాలి. ఆడబిడ్డలైనా లేచి నిలబడాలి, హక్కులు తెలుసుకోవాలి, హక్కులతో దైవ సన్నిధానమునకు వెళ్ళాలి, దేవుని సేవకులతో మాట్లాడాలి, నాయకులతో మాట్లాడాలి. మాట్లాడి యు హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద రైట్. సహజంగా వాళ్ళు ఫైట్ ఫర్ ద రైట్ అన్నారు, కానీ దే హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ద రైట్. ఇక్కడైతే రిక్వెస్టింగ్ ఫర్ ద రైట్.
మరి ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళు మోషేను గురించే చెప్పారు. మోషేకు ఎవరు చెప్పారో కూడా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు చెప్పారు మోషేకు? దేవుడే చెప్పాడు. కాబట్టి ఆడపిల్లలను డిస్క్రిమినేట్ చేశారు, ఆడపిల్లలను అనగదొక్కారు అనేది అది ఎక్కడ క్రొత్త నిబంధనలో గాని పాత నిబంధనలో గాని లేదని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడే మోషేతో ఏం చెప్పించాడు? మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలకు కూడా స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని చెప్పాడంట. మరి ఎక్కడ చదివారు? ఎక్కళ్ళు దానిని పట్టారు. వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఉన్న దానిని పట్టాలి. మనం అందరం వాగ్దానాలంటే ఎప్పుడు పరుగులెత్తుతాం? డిసెంబర్ 31న. డిసెంబర్ 31 ఒక్కటే కాదు, వాగ్దానం మీరు బైబిల్ చదివినప్పుడల్లా మీకు వాగ్దానాలు దొరుకుతాయి. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివే. నీ వాక్కులన్నీ నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివే. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా, నీలోనే ఉన్నవి, క్షమై నిలచి ఉన్నావు, నీవు నా పక్షమై నిలచి ఉన్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నేను వెళ్ళని అయినా మార్గములన్నిటిలో ముందున్నాడు. నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నీ చేతితోనే నన్ను నడిపినావు, నీ చేతిలోనే నన్ను చేతికొంటే, నీ చేతిలో నన్ను నడిపినావు, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నీ కృప లేనిదే నే ప్రియుడా. హల్లెలూయా. నీ వాక్కులన్నీ, దేవుని వాక్కులన్నీ మనకు వాగ్దానాలే. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ మన కొరకు రాయబడింది.
స్తోత్రం. హల్లెలూయా. బైబుల్ నీ కొరకు రాయబడి. ఈ బిడ్డలు చూడండి అంతమంది, పాంచి లడికి, అంతేనమ్మా? హల్లెలూయా. 5 ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళారు. అంటున్నారు, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. ఇస్తాడంటావా? ఏమా ఇస్తాడా? ఎవరు చెప్పారు? ఆయన చెప్పినాక ఇవ్వడా? రెఫరెన్స్ ఎవరిదో చెప్పండి. ఆయనది కదా. ఆయన చెప్పినాక సంఖ్యాకాండము 27లో చెప్పాడంటే ఒకసారి చదవండి. ఆ రెఫరెన్స్ కూడా ఇక్కడ రాసుకోండి. క్రాస్ రిఫరెన్స్ రాసుకోవాలి. ఇక్కడ ఆ రిఫరెన్స్ రాయాలి, అక్కడ ఈ రిఫరెన్స్ రాయాలి. మీ బైబిల్లో పెన్ను ఉండాలి, సన్నటి పెన్ను ఒకటి పెట్టుకోండి. వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలచి చెప్పినదేమనగా, సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ, కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి ఎదుట సమూహములో, కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమును దయచేయమని దేవుని. అప్పుడు మోషే అదుగో అదుగో అదుగో, అది రెఫరెన్స్ అంటే, రెఫరింగ్ అంటే. ఏ జీవో రాసినా గానీ REF అని పెడతారు. అంటే మేము అనుకున్నది కాదురా బాబు, ఇంతకు ముందే కోర్టు చెప్పింది, ఇంతకు ముందే రాజ్యాంగం చెప్పింది, ఇంతకు ముందే జీవో చెప్పింది అని రెఫరెన్స్ పెడతారు. అది రెఫరెన్స్ అంటే. రెఫరెన్స్ అనే పదం మందే, అది గుర్తుంచుకోవాలి మీరు ఎప్పుడైనా. మీలో చాలా మందికి తెలియదు, డాక్టర్ అనే పదం కూడా వాక్యానికి మరి ముందు, వైద్యుల కన్నా ముందు డాక్టర్ అనే పదాన్ని ప్రీచర్స్ కే వాడేవారట. అది గౌరవార్థంగా వాడేవారు పెద్దలుగా. ఆ గౌరవార్థమైన పదాన్ని మెడికల్ లో ఉన్నటువంటి ఫిజిషియన్స్ కి వాడడం తరువాత మొదలు పెట్టారు. ఇప్పుడు వారిని డాక్టర్స్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా డాక్టర్ అంటే ఎవరు తెలుసు మనకి? వాళ్ళే డాక్టర్లే తెలుసు. మన వాళ్ళు ఎక్కడన్నా ఒక పెట్టుకున్నారనుకోండి రెవరెండ్ డాక్టర్ అని, ఏంటి మీరెట్టా డాక్టర్ అవుతారని వీళ్ళు గుడ్లు తేలేస్తున్నారు. బట్ దిస్ ఈస్ ద హిస్టరీ. ఎనీవే, లెట్స్ గో టు ద పాయింట్. చదవండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, ప్రభువా, అయ్యా, మోషే తెలుసా మీకు? మోషే తెలుసుగా. ప్రతిదానికి ఎవరిని అడుగుతాడు? మీరు వెళ్ళి మమ్మీ నోట్స్ కావాలి, పెన్సిల్ కావాలి, 100 రూపాయలు కావాలి. ఎందుకు రా? ఇక్కడ ఏమన్నా చెట్టు కాస్తున్నాయా? కాదమ్మా, తీసుకురమ్మన్నారు స్కూల్లో అన్నాడు అనుకోండి. మమ్మీ ఏం చేస్తుంది? ఆగు, మీ డాడీని అడుగుతా అంటది. ఎందుకని? పురుషుడు కుటుంబమునకు, చెప్పండి, మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అర్థమైందా? జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసయ్య ఆ సంఘమునకు శిరస్సు, పురుషుడేమో కుటుంబానికి శిరస్సు. యేసే ఈ గృహమునకు శిరస్సు అని రాస్తారు కొంతమంది. బైబిల్ అలా లేదు. యేసయ్య సంఘానికి శిరస్సు, పురుషుడేమో కుటుంబానికి శిరస్సు. శిరస్సు అంటే డెసిషన్స్ అన్ని ఎక్కడ మొదలవుతాయి? చెప్పండి. తలలో నుండి మొదలవుతాయి.
అమ్మగారు అన్నారంటే శిరస్సే గాని శిరస్సు మీద ఎక్కి కూర్చున్నాను, కిరీటం నేను అందండి. అది కూడా రైటేలే. అధికారం వారిది, శిరస్సు మీది, రెండు కలిసి నిర్ణయాలు చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మోషే కూడా ప్రతిదానికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. స్తోత్రం. వాళ్ళు అన్నారంట వచ్చి, మరి మా బాబు చనిపోయాడు, వాళ్ళలో జరగలేదు కానీ ఈయన కూడా ఏదో వ్యక్తిగతమైన విషయంలో దేవునికి విరోధమైనందుచేత చనిపోయాడు. మరి వాళ్ళేమో మా పెదబాబులు, చిన్నబాబులు, పిన్నిలు అందరూ చేరి మీకెందుకు మగపిల్లలు లేరుగా అంటున్నారు, కానీ మాకు కావాలి. కానీ వాళ్ళే వచ్చారంట ముందు. అక్కడ ఆ అక్క చెల్లెళ్ళను చూసి ఈ అక్క చెల్లెళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు మోషే దేవుని సన్నిధానముకు వెళ్ళి మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను. కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. నీవు ఇశ్రాయేలుతో ఇప్పుడు చెప్పవలెను, కుమారుడు లేక మృతి పొందిన ఎడల, కుమారుడు లేక మృతి పొందిన ఎడల భూస్వాస్థ్యమును కుమార్తెలకు చెంద చేయవలెను. ఒకవేళ కుమారుడు లేకుండా చనిపోతే వాని యొక్క భూస్వాస్థ్యమును కుమార్తెలకు చెంద చేయవలెను. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మన దేశంలో ఒక మాట ఏం చెప్పారంటే, కుమారుడు లేకపోతే నీ పని కుమారుడు, కుప్లస్ మారుడు, కుత్సమములను మారణము చేయవాడు, పున్నామి నరకము నుండి తప్పించువాడు. కొడుకు లేకపోతే నీకు అది పెట్టేవాడు లేడు. ఏది పెట్టేవాడు? తల గొరుగు. కాబట్టి కుమార్తెకి అవకాశం అన్న అది అట్లాగా బైబిల్లో లేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తమే జయం. ఇప్పుడు యెహోషువ అంట, యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములను ఇచ్చాను. ఈ రెండు ఒకటే, స్వాస్థ్యములను ఇచ్చాను. స్తోత్రం. అంటే ముందు వీరికి మాట ఇచ్చాడన్నమాట. మోషే ఉన్న దినాల్లోనే వీళ్ళు జీవో తెచ్చుకున్నారు అంతే. స్తోత్రం. పంచేటప్పుడు యెహోషువ పంచాడు. దిస్ ఈస్ ద ట్రూత్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మనము పరిచర్యలోనికి వస్తే మరి మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. పరలోకములో, భూమి మీద పరిచర్యల్లో స్త్రీలేమి తక్కువ, దానిని ప్రకటించు స్త్రీలు దేనిని? సువార్తను, దేవుని వాక్కును గొప్ప సైన్యము వలె ఉన్నారంట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు సముఖములో మీరంతా కూడా మరి నడుము కట్టి పరిచర్యలో పాలు పొందాలని మీకు జ్ఞాపకం చేస్తూ, ముఖ్యంగా మరి హక్కుల కొరకు నిలబడడం మనం నేర్చుకోవాలి. మన హక్కులేంటో మనకు, స్త్రీలైనా పురుషులైనా మనకు తెలియాలి. లేకపోతే అపవాది మనలను బానిసత్వంలోనికి నెడతాడు. హక్కులు ప్రభువు మనకు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. అపవాదిని జయించే హక్కు మనకు ఉంది. మన యొక్క శక్తి, మన బలము దేవుని వాక్యం, మన బలము యేసయ్య రక్తం, మన బలము మరి దేవుని సన్నిధిలో ఆయన వాక్యము, ఆయన రక్తము, ఆయన నామము. హల్లెలూయా. ఈ మూడింటితో మీరు పోరాడి గెలవాలి. అర్థమైందా? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో మనము పోరాడి గెలవాలి. ఓడిపోమాకండి. గెలుస్తారా? దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగా. ప్రార్థన చేసుకున్నాం. జనియమ్మ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా, నీ దయగల పాదములకు వందనాలు ప్రభా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా, ఈ ఉదయకాలంలో ప్రభా మీరు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. దాన్ని బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీరు మొదటిగా నాయన ప్రభా దేవా పురుషుని స్త్రీని దేవా ఇద్దరిని సృజించినప్పటికీ కూడా నాయన ప్రభా ఎక్కడే గాని ప్రభా మీరు స్త్రీని తక్కువ చేయలేదు ప్రభా.
దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన ప్రభా సెలోఫెహాద్కి నాయన ప్రభా 5 కుమార్తెలను మీరు ఇచ్చారు ప్రభా. దేవా మీరిచ్చిన మాట ప్రకారంగా ప్రభా యెహోషువ కూడా నాయన ప్రభా వారికి నాయన రావాల్సిన విషయంలో ప్రభా వారికి నాయన ప్రభా వచ్చేలా సహాయం చేశాడు ప్రభా. దేవా మాకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ప్రార్థనలో ప్రభా మేము కూడా పోరాడి ప్రభా గెలవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. దేవా యేసే ఇక్కడ ఈ విధంగా ఈ బిడ్డలు ఎలాగైతే నాయన ప్రభా భౌతిక విషయంలో నాయన ప్రభా మరి మనవి చేశారో నాయన ప్రభా రిక్వెస్టింగ్ వేలో ఏ విధంగా అయితే బిడ్డలు నాయన ప్రభా ముందుకు వచ్చారో ప్రభా మాకు కూడా నాయన ప్రభా నీ దగ్గర మనవి చేసే జ్ఞానం ఇవ్వండి ప్రభా. దేవా ఆర్డర్స్ అనే లైన్ లో మేము వెళ్లకుండా నాయన ప్రభా మనవి చేసే నాయన రిక్వెస్టింగ్ వేలో ప్రభా దీన మనస్కులైన నాయన ప్రభా అడిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. దేవ వాగ్దానాలను ప్రభా ఎత్తి పడుతున్నాయన ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి ప్రభా. దేవా నీ వాక్యములన్నీ కూడా ప్రభా నీ వాగ్దానంలో ఉన్నాయని ప్రభా మీరు మాట్లాడుతున్నావు కదా ప్రభా. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అమూల్యమైన నీ వాక్యముల కొరకే స్తోత్రములు ప్రభా. నీ వాగ్దానముల కొరకే స్తోత్రములు ప్రభా. అవునాయన మాకు తెలియనివి ప్రభా మేము సాధించలేనివి ప్రభా మా వల్ల కానివి నాయన ప్రభా నీ వాగ్దానముల ద్వారా ప్రభా మీరు మాకు అనుగ్రహించబోతున్నారని మేము నమ్ముచున్నాం నాయన ప్రభా. దేవా యేసయ్యా మరి ఏ విధంగా అయితే ప్రభా యెహోషువ కాలేబు నాయన ప్రభా ఆ యొక్క నాయన ప్రభా పట్టణాన్ని చూసినప్పుడు మేము నిశ్చయంగా దాన్ని గెలుస్తామని చెప్పినట్లుగా నాయన దేవా మా ముందున్న సమస్యలను ప్రభు గెలిచే కృపను జ్ఞానాన్ని సామర్థ్యాన్ని మాకు కలగచేయండి ప్రభు. దేవా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. దేవా నా దేవుని సహాయం వల్ల నేను జయిస్తానని ప్రభు దావీద్ గారు చెప్పినట్లుగా నాయన ప్రభు నా దేవుని సహాయం వల్ల నేను సైన్యమును జయిస్తానని చెప్పినట్లుగా నాయన అవును ప్రభా మేము ప్రతి పరిస్థితిని జయించే కృపను నాయన శక్తిని మాకు దయచేయండి ప్రభు. దేవా నన్ను బలపరచుమని నేను సమస్తము చేయగలను అని ప్రభు ఈ వాక్యం చెప్తుంది కదా ప్రభు. అవును ప్రభు దేవాని ద్వారా మేము సమస్తము చేయగలము ప్రభు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ధైర్యము ప్రభు మాకు నాయన ప్రభు దేవా రహదారిని వాక్యమై ఉన్నది ప్రభు. యేసయ్యానికి వందనాలు ప్రభు. అది మా త్రోవకు వెలుగైంది కదా ప్రభు. యేసయ్య గాఢాంధకారంలో కూడా నాయన నీ వాక్యము నాయన మాకు నాయన వెలుగైంది కదా నాయన ప్రభు. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అట్టి కృపతో ప్రభు ధైర్యంతో ప్రభు మాకు నాయన నింపండి ప్రభు. మేము ఎక్కువ సమయం ప్రభు వాక్యం చదవడానికి దాన్ని ధ్యానించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. దేవా కృపతో నింపండి ప్రభా. దేవా యేసే అటువంటి మనసు మాకు దయచేయండి ప్రభా. ఎక్కువ సమయం ప్రభా మీ వాక్యంతోనైనా స్పెండ్ చేసే కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. దేవా చదివే జ్ఞానం ఇవ్వండి ప్రభా. ధ్యానించే కృపనివ్వండి ప్రభా. దేవా అడుగు ప్రతి వారికి మీరు ఇచ్చే దేవుడు కదా నాయన ప్రభా. మా అందరికీ నాయన ప్రభా అటువంటి ఆశ కోరిక దప్పికతో మీరు నింపండి ప్రభా. నీ వాక్యం కొరకు తృష్ణ దయచేయండి ప్రభా. ఆకలి గుని వాళ్ళ నా యుద్ధకు రమ్మన్నావు కదా ప్రభా. నీ వాక్యం కొరకు నాయన ప్రభా. దేవా నా దగ్గర సమృద్ధి అయిన జీవం ఉందని అన్నావు కదా నాయన ప్రభా. అది ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికి ఇస్తానన్నావు కదా ప్రభు. దేవా యేసయ్య అట్టి కృపతో నన్ను మమ్మల్ని మా కుటుంబాలని ప్రభు సంఘ బిడ్డలను ప్రభు నింపండి ప్రభు. అపవాది భయపడేది ప్రభు నీ వాక్యంతోనే కదా ప్రభు. మా నోటి నిండని వాక్యాన్ని ఉంచండి ప్రభు. మా నోటి నిండని వాగ్దానాలు ఉంచండి ప్రభు. మా హృదయం నాయన ప్రభు దాంతో నింపబడడానికి సహాయం దయచండి. వ్యర్థమైన సమస్త మా జీవితాల్లోంచి తొలగించండి ప్రభు. దేవాని వాక్యంతో మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు నీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకు విరవబడిన మా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. అలాగే